జోసెఫ్ రావణ కస్టడీలో తీసుకోవడం మీరు సమర్థిస్తున్నారా? అతను చేసింది తప్పు కాబట్టి మేము వ్యక్తిత్వంగా అందరం కలిసి అతను చేసింది తప్పే. మేము మా ఫ్రెండ్స్ ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. మేము అందరం కలిసిమెలిసి ఉంటాం, అన్నాతమ్ములు లాగా ఉంటాం. కానీ అతను మా మధ్యలో మాకే గొడవలు పెడుతున్నాడు. మేమందరం హిందూస్ కాబట్టి మేమైతే వ్యక్తిత్వంగా అతను చేసింది తప్పు, హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయి. మేమందరం కలిసాము, స్టేషన్లో పెట్టాము, కేసు పెట్టాము, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసాం. అతను సమాజాన్ని చీల్చడానికి చూస్తున్నాడు కాబట్టి అలాంటి వ్యక్తి ఏ కాటికి లోపలే ఉండాలి. మేము ఇంకా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం అలాంటి వాళ్ళు లోపలే ఉండటానికి. నమస్తే అండి. ముందుగా నా పేరు భానుప్రకాష్ శర్మ. చిన్న విషయం ఒకటి ఉంది, జోసెఫ్ రావణ అంటే ఇప్పుడు మనం ఉండేటువంటి ఒక నైతిక విలువలు అనేవి కొన్ని ఉంటాయి. సనాతన సాంప్రదాయం ఒకటి ఉంటుంది, హైందవ ధర్మం ఉంటుంది, మనకు ఉండేటువంటి సంప్రదాయాలు ఒక విధంగా ఉంటాయి, ఆచారాలు ఒక విధంగా ఉంటాయి. వీటన్నిటినీ కూడా పక్కన పెట్టి ఒక మనిషికి సంబంధించినటువంటి ఒక ధర్మాన్ని నిర్దేశించి మాట్లాడే ప్రతి మాట ఆచితూచి ఎంతోమంది మాట్లాడుతూ ఉంటాం. అది మనకు ఉండేటువంటి సన్యాసులైనా, లేదా పీఠాధిపతులైనా, మఠాధిపతులైనా, లేదా మనకు ఉండేటువంటి బ్రాహ్మణులు అయినా, లేదా ఇంకొకళ్ళు ఎవరైనా కూడా మనం ఏదైనా ఒక విషయము, ఒక ఆచారం గురించో, ఒక పద్ధతి గురించో మాట్లాడాలి అంటే ఒక విధానం అనేది ఉంటుంది. లేదు కనీసం ఒక మనిషితో మనం మాట్లాడేటప్పుడు ఒక విధానం అనేది ఉంటుంది. మనం ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు మనం నోటికి ఎంత వస్తే ఎంత వాగుతున్నాం, ఈశ్వరుడు నోడిచ్చాడు కదా అని చెప్పి మనం వాగుతున్నాము అంటే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి యొక్క ప్రజాస్వామ్య దేశంలో మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఉంది, కరెక్టే. కానీ ఎంతవరకు ఒక మనిషికి సంబంధించినటువంటి ధర్మాన్ని అణిచివేతకి గురి చేసే విధంగా, లేదంటే ఈ యొక్క హైందవులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మన పాకిస్తానే అంటుంది హిందుస్థాన్ అని, అందులోనే తెలుస్తోంది మనం అందరం కూడా ఈ యొక్క హిందుస్థాన్కి సంబంధించినటువంటి వాళ్ళమే, హిందువులమే అని. మరి వీళ్ళకేం నొప్పో నాకు అర్థం కావట్లేదు. ప్రతి ఏది తీసుకున్నా దేశం అంటే నాకు గౌరవం లేదు, లేదంటే దేశం అంటే నాకు ఇష్టం లేదు, నాకు దేశం అంటే భక్తి లేదు అని డైరెక్ట్గా స్టేట్మెంట్స్ ఇచ్చే ఇలాంటి ప్రతి ఒక్కరిని కూడా తీసుకెళ్లి జైల్లో పారేయకుండా ఎందుకు బయట ఉంచాలంటారు? ఒక సామాన్య మానవుడిగా నేనే ప్రతి ఒక్కరిని కూడా ప్రశ్నిస్తున్నాను. దేశానికి గౌరవం ఇవ్వకుండా మన దేశంలో ఉంటున్న ఏ ఒక్కరినైనా ఎందుకు ఉంచాలి? ఇటువంటి వాళ్ళందరినీ కూడా పాకిస్తాన్ తరిమేయచ్చు కదా. మనం బయట చూస్తున్నటువంటి సమతుల్యతతో ప్రతి ఒక్కళ్ళం కూడా ఇంచు మనం మాట్లాడే ప్రతి విషయం, అది మన అక్కతో అవ్వచ్చు, ఇంటెదురు వాళ్ళతో అవ్వచ్చు, పొరుగు వారితో అవ్వచ్చు, లేదా మనతో ఉండే మన ఫ్రెండ్తో అయినా అవ్వచ్చు. ఫ్రెండ్ దగ్గర చనువు ఉంది, తప్పు లేదు. నువ్వు మాట్లాడతావు, తిడతావు, వాడు పడతాడు. ఇక్కడ నువ్వు మాట్లాడితే తిట్టడానికి, లేదా ఇంకొకటి ఏదో నువ్వు అనగాల్ని అందరూ కూడా కింద పడిపోయి దొరలడానికి ఇదేం నీ ఇల్లు కాదు. భారతదేశం ప్రతి ఒక్కళ్ళకి ఇది ఒక పుణ్యభూమి. నువ్వు ఒక భరతమాత గురించి, ఒక దేశం గురించి, లేదా మనకు ఉండేటువంటి ఒక న్యాయ వ్యవస్థ గురించి, మనకున్న హైందవ సనాతన ధర్మం గురించి, ఇంటింటి గురించి నువ్వు మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్క మాట ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడాలి. నాకు ఏది పడితే నేను అది మాట్లాడతాను అంటే దానికి ఉండేటువంటి విధి విధానాలు కూడా ఈ విధంగానే ఉంటాయి. న్యాయస్థానాలు ఏం ఊరికే ఇవ్వలేదండి మనకి. మనం అంటూ ఉంటాము న్యాయం జరగలేదు అని. న్యాయం అనేటువంటిది నిర్దేశం చేయడానికే సరైన రుజువులు, ఆధారాలను ఏర్పాటు చేసుకునేది. అటువంటివి లేక కొంతమంది తప్పించుకుని ఉండొచ్చు, కానీ అలాగని శిక్ష వేయడం ఎక్కడా కూడా ఏ విధంగానూ ఎవరు మానేయలేదే. మనకి ఎటువంటి ఇబ్బంది ఉన్న చిన్న విషయం వస్తే పోలీస్ శాఖ వారి దగ్గరికి వెళ్తాం. మన దేశానికి ఏదైనా భద్రతా విషయంలో ఇబ్బంది వస్తోంది అనగానే మనకి వెంటనే కాపాడడానికి ఆర్మీ సైన్యం ఉంది. కనీసం అంతమంది మనది ఒక దేశాన్ని, మన రాష్ట్రాన్ని కాపాడుతున్నప్పుడు ఒక బాధ్యత గల సైన్యుడివి, లేదా ఒక దేశభక్తుడివి లేదు, కనీసం ఈ దేశంలోనే ఉంటున్నాం, ఈ రాష్ట్రంలో ఉంటున్నాం, నీ ఇంటిలో ఉంటున్నాం, నీ జిల్లాలో ఉంటున్నాం, నీ ఊరికి సంబంధించినటువంటి ఒక వ్యవస్థ విషయంలోనే మనం ఇంత జాగ్రత్త తీసుకుంటున్నప్పుడు బయట విషయంలో ఇంతటి దేశానికి సంబంధించినటువంటి ఒక విధానాన్ని, అంటే నువ్వు ఇక్కడ జాతిని నువ్వు మాట్లాడట్లేదు, డైరెక్ట్గా జాతీయత గురించి మాట్లాడుతున్నావు. జాతికి జాతీయతకి చాలా తేడా ఉందండి. జాతీయానికి సంబంధించినటువంటి ప్రతి విషయం, ప్రతి అంశము కూడా ప్రతి ఒక్క భారతీయుడు ఒప్పించే తీరాలి. ఎందుకంటే ఒక దేశ భక్తుడిగా నువ్వు ఈ దేశంలో ఉంటున్నావు అంటే నీ దేశాన్ని నువ్వు ప్రేమించి తీరాలి. అది ప్రతి ఒక్కళ్ళు మనం ఇచ్చే ఒక వాల్యూ. భారత్ మాతాకి జై అని మనం చెప్పేటువంటి ప్రతి నినాదం, వందే మాత్రం అని మనం పాడేటువంటి ప్రతి నినాదంలోనూ కూడా మన యొక్క దేశభక్తి పెంపొందే ఉంటుంది. చిన్నప్పుడు ఊరికనే పెట్టారా స్కూళ్ళల్లో ప్రేయర్లు? నువ్వు దేశంలో ఉంటున్నావు అంటే కనీసం ఒక ప్యాట్రియాటిజం అనేది ఒకటి ఉంటుంది. రకరకాలైనటువంటి అంశాలు ఉండొచ్చు, కానీ దేశభక్తి, దేశానికి సంబంధించినటువంటి కొన్ని వాల్యూస్ ఉంటాయి. అది మన ఎకనామికల్ వాల్యూస్ కావచ్చు, లేదా మన లైఫ్ గ్రోత్కి సంబంధించినటువంటి వాల్యూస్ కావచ్చు, లేదా సామాజిక ధర్మాన్ని కాపాడేటువంటి వాల్యూస్ కావచ్చు. వీటన్నిటినీ కూడా ఎప్పుడు మన దేశంలో మనమే వాటిని జాగ్రత్త పరుచుకుంటూ
బయట వచ్చేటువంటి ఏ దేశం వాళ్ళకైనా మనం తెలియచేయాలి, కానీ ఒక దేశాన్ని కించపరిచి మన దేశాన్నే మనం నేలమట్టం చేసుకునే విధంగా ఈ విధంగా మాట్లాడితే న్యాయ వ్యవస్థ సంగతేమో. అటువంటి వాళ్ళు మాలాంటి వాళ్ళ చేతులకి చిక్కినా కూడా మేబీ బతుకుంటారు, లేదు మేము చెప్పలేము. గత 5 సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ 2 సంవత్సరాలు చాలా బాగుందండి. ఇబ్బంది ఏం లేదు. ప్రజలు ఎవరి పనులు వాళ్ళు సాఫీగా చేసుకుని వెళ్ళిపోతున్నారు. దానివల్ల వచ్చిన ఇబ్బంది ఏం లేదు. గత 5 సంవత్సరాలు బాగా ఇబ్బంది పడ్డాం. చాలామందికి ఫైనాన్షియల్గా కానీ లేదా మానసికంగా కానీ ఏ విధంగా చూసుకున్నా సరే చాలా ఇబ్బందులు పడ్డారు. అది పైకి కొన్ని చెప్పగలం, కొన్ని చెప్పలేము. ఇప్పుడున్న 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వం అయితే చాలా బాగుంది. అంటే రాజధాని అనేది నీకు ప్రతిసారి మార్చుకుంటూ పోవడానికి కుదిరేది కాదు. ఏదైనా మావిగన్ను కానీ 3 రాజధానులు కానీ ఒక స్టాండ్ మీద ఉండి కంటిన్యూగా నడవచ్చు, తప్పులేదు అది. కాకపోతే ఇప్పుడు 3 రాజధానులు అన్నప్పుడు కొంతలో కొంత నీకు వచ్చిన 40% ఓట్లో 10-15% ఓటింగ్ పడే ఉంటుంది. నువ్వు మావిగా నన్ను మార్చినప్పుడు ఆ 15% ఓట్లు వేసిన వాళ్ళకి నువ్వు సమాధానం చెప్పాలి కదా. సమాధానం చెప్పకపోతే బాగోదు. అది చెప్పి నువ్వు దేనికైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు మావిగాన్ అనేది ఇప్పుడు అయ్యే పని కాదండి. ఇప్పుడు అమరావతిలో ఎంత ఖర్చు పెట్టారు అనేది మనకు అనవసరం, కానీ కొన్ని వేల మంది జీవితాలు రోడ్డు మీద పడతాయి. మెయిన్ వాళ్ళ గురించి ఆలోచించాలి కదా. నువ్వు రైతులు భరోసా అని చెప్పి మన రాజధానిలోకి వెళ్ళావు. ఏ రైతు భరోసా అంటే ఇచ్చిన వాళ్ళు రైతులు కదా, ఇవ్వని వాళ్ళు రైతులా? నువ్వు ఎవరి పరిరక్షణ కోసం వెళ్ళాను కూడా ఆలోచించాలి. జనాలు నమ్మరండి. ఓటేసే టైంలో ఆలోచించి ఓటేస్తారు. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డబ్బులు తీసుకొని ఓటేస్తున్నారు అని మనం చాలా మందిని అనుకుంటాం, కానీ వీళ్ళు చాలా తక్కువ ప్రమాదం. ఈ డబ్బులు తీసుకొని ఓటేసే వాళ్ళు చాలా తక్కువ ప్రమాదం. ఎక్కువ ప్రమాదం 3 రకాలు ఉన్నాయి. ప్రాంతం చూసి, కులం చూసి, మతం చూసి, ఈ 3 చూసి ఓట్లు వేసేవాళ్ళు అత్యంత ప్రమాదకరం. వాళ్ళు అసలు తీవ్రవాదులతో సమానం. అది ఆలోచించుకోవాలి. కానీ కొంతలో కొంత మార్పు వచ్చిందిలేండి. లాస్ట్ 5 సంవత్సరాల్లో కొంచెం దెబ్బ పడింది కాబట్టి ప్రజలకి అన్ని విధాలుగా కాస్త కూస్త మార్పు వచ్చింది. ఇబ్బంది ఏం లేదు. ఒక్కొక్క వర్గాలు కొంతమంది నచ్చుతారు కదా, ఆ నచ్చినప్పుడు వాళ్ళు దానికి మద్దతు తెలుపుతారు. మనకు హిందుత్వం మీద దాడి అనేది ఇప్పుడు కాదులేండి, 1000 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. అది వివిధ రూపాల్లో ఉంది. ప్రజల్లో కొంచెం అవగాహన వస్తే ఆటోమేటిక్గా బయటపడతారు. చెప్పలేమండి. అది కావాలని చేసిందే కదా. ఆయన అజ్ఞానంతో ఏం మాట్లాడలేదు కదా. అది కావాలని చేసిందే. జైలుకి వెళ్తానన్న సంగతి కూడా ఆయనకు తెలుసు. కావాలని చేస్తారు అంతే. వాళ్ళేమో అదే కదా జరిగేది. ప్రజల్ని డివైడ్ చేయటానికే కదా. ఎవరేం మాట్లాడినా సరే వర్గాలుగా, ప్రాంతాలుగా, కులాలుగా డివైడ్ చేయడానికి ఇవన్నీ మాటలు వస్తాయి. కొంతమంది సపోర్ట్ కోసమే వీళ్ళు బాధలు పడతా ఉంటారు. ప్రజలు ఎప్పుడు అమాయకంగా ఏమంటారు, ఓటింగ్ జరిగేటప్పుడు ఎవరికి వేయాలో ఏంటి వేయాలో వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించేవాడు ఇవన్నీ పట్టించుకోడండి. ఎవడు జైల్లో ఉన్నా పట్టించుకోడు, ఎవడు బయట ఉన్నా పట్టించుకోడు. నా పిల్లలు భవిష్యత్తు బాగుండాలి, చదువుకున్న దానికి ఫలితం ఉండాలి అనుకున్నప్పుడు ఆ ట్రాక్ లోనే ఆలోచిస్తారు ఓటేసేటప్పుడు. అంతేగాని వాడి కుటుంబం కన్నా ఇవన్నీ ఎక్కువ కాదు కదా. నేను ముందుగా ఈ అలియాస్ జోసెఫ్ రావణ్ అనే వ్యక్తిని ప్రత్యేకంగా ఎవరైతే అరెస్ట్ చేశారో వాళ్ళందరికీ నేను అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు కొన్ని కోట్ల ధర్మాన్ని, కోట్ల మంది నమ్ముకున్న ధర్మాన్ని అతను వాళ్ళ యొక్క మనోభావాల్ని కూడా దెబ్బతీస్తూ చాలా మాట్లాడుతున్నాడు. అతననే కాదు, ఎవరైతే మాట్లాడుతున్నారో ఇది చాలా వేల మంది నమ్మకాలు. మన ధర్మాలు, మనం దేనైతే నమ్ముకొని మన భారతదేశం ఉందో ఆ ధర్మాన్ని గురించి మాట్లాడడం, మన రామాయణం గురించి మాట్లాడడం, మన దేవుళ్ళ గురించి మాట్లాడడం అనేది చాలా తప్పు. చాలా మందిని కించపరుస్తున్నట్టు. అంటే నేను ఇది ఒక మతాన్నో ఒక కులాన్నో నేను దాని గురించి నేను తెలియజేయట్లేదు. ఎవరైతే ధర్మాన్ని నమ్ముకుంటారో ఆ ధర్మం గురించి కించపరుస్తున్నాడు కాబట్టి మనోభావాలు అనేది దెబ్బతింటాయి. దీని గురించి ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. ఎవరైతే ఉన్నారో అతను ఒక్కడే కాదు, చాలా మంది ఉన్నారు. అందరి మీద కఠిన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక్కడ జరుగుతున్న మతపరమైన గొడవల్ని, కులపరమైన గొడవల్ని పెంచడానికి చాలామంది అలాంటి ముసుగుల్లో యూట్యూబర్లుగానో, ఒక ప్రశ్నించే ఇదిగానో, స్వతంత్ర వాక్కులాగానో చేస్తున్నారు. దాన్ని కూడా ఖండించాల్సిందే. మనం ఎవరైతే హిందువులు ఉన్నారో సెక్యులర్ అని ఎందుకు అంటారంటే ప్రతి ఒక్కరిని బతకనిస్తారు, అవతల మతాన్ని గౌరవిస్తారు, మన మతాన్ని ప్రేమిస్తారు. అది మతమైనా కావచ్చు, కులమైనా కావచ్చు. అది మన హిందూ వ్యక్తిత్వాల్లో చాలా ఉంటుంది. ప్రతి పుట్టిన మనిషికి ఉంటుంది, చచ్చే మనిషికి ఉంటుంది. దాన్ని అలుసుగా తీసుకొని ప్రతి ఒక్క రావణ్ అనే ముసుగులో ఉన్న జోసెఫ్ అలాంటి వ్యక్తులు చాలామంది ఈరోజు దేశంలో వీధుల్లో చాలామంది తిరుగుతున్నారు. వాళ్ళందరినీ ఖచ్చితంగా ఖండించాలి. చాలా మంచి పని చేశారు. దీన్ని ఇంకా పైకి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఇలాంటి మతపరమైన చర్చలు చేయకూడదని కోరుకుంటున్నాను. ఇది ఒక వ్యక్తి
కొన్ని కోట్ల హిందువులకి సంబంధించిన మనోభావాల మీద మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఎటువంటి రాజకీయ నాయకులు దాని గురించి ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇన్వాల్వ్ అవుతున్నా అది ఎంతవరకు కరెక్ట్ అన్నది తెలుసుకొని ఇన్వాల్వ్ అవ్వాలి. ఇక్కడ జరుగుతున్న ఇదే అది. ఇప్పుడు నేను వైసీపీ వాళ్ళనో పలానా పార్టీ పేరు చెప్పో లేకపోతే పార్టీ వాళ్ళనో రాజకీయాలను ఇందులో ఇన్వాల్వ్ చేయాలని కాదు. ఏదైతే సమస్య గురించి మాట్లాడుతున్నారో ఆ సమస్య ఎంతవరకు కరెక్ట్ అన్నది ప్రతిపక్ష వాళ్ళు, ఎవరైతే వైసీపీ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నిలదీసేటప్పుడు అది కరెక్టా కాదా, ఇది ఎంతమందికి దెబ్బతీస్తుంది, అతను చేసింది కరెక్టా కాదని ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది, సపోర్ట్ చేస్తే బాగుంటుంది. అది నాని గారు కావచ్చు, రాంబాబు గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇది దయచేసి అందరికీ చెప్పేది ఏంటంటే ఇది ఒక మతపరమైన చిన్న సెన్సిటివ్ విషయం. ఆ సెన్సిటివ్ విషయాన్ని ఎంతవరకు తగ్గించుకుంటే మంచిది అంతవరకు తగ్గించుకుంటే అది అతను ఖచ్చితంగా మారి బయటకు వస్తే మంచిది. ఎందుకంటే అతను బయటకు వస్తే ఇంకో రకమైన ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే చాలా బాధపడ్డోళ్ళు ఉంటారు, దాన్ని చాలా ఘోరంగా తీసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏదైనా రియాక్ట్ అవుతారన్న విషయం పక్కన పెడితే అతను కూడా మారాలి. ప్రశ్నించే ముందు ఎలాంటివి ప్రశ్నించాలి? డెవలప్మెంట్ని ప్రశ్నించాలి, సొసైటీలో జరుగుతున్న అక్రమాలు ప్రశ్నించాలి. ఇవన్నీ ప్రశ్నించడం మానేసి ఒక మతపరమైన వివాదాలు చేయడం అనేది కరెక్ట్ కాదు. జోసెఫ్ రావణ మరి ఈ రోజున అంటే మన పురాణాలనే కానీ భగవద్గీతనే కానీ రావణ కించపరిచినందుకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వలన ఏంటంటే అతను కస్టడీలో తీసుకున్నారు. మరి కస్టడీలో తీసుకున్న దీన్ని మీరు సమర్థిస్తున్నారా? కస్టడీలో తీసుకోవటాన్ని 100% సమర్థిస్తున్నామండి. ఎందుకంటే ఇది ఒక ఉగ్రవాద చర్యగా కూడా దీన్ని పరిగణించారు. ఎందుకు అంటే భారతదేశం మన దేశంలో హిందూ ధర్మాన్ని, హిందూ మెజారిటీగా ఉన్న ఈ దేశంలో మన పురాణాలని అసభ్య పదజాలంతో, బూతు మాటలతో హిందువుల్ని అవమానించడం కాదా? మెజారిటీ పీపుల్స్ని అవమానించడం అంటే దేశాన్ని అవమానించడం కాదు. ఇలా అవమానించిన వారిని ఎలా వదిలిపెడతాం? కేవలం హిందూ ధర్మాన్ని మాత్రమే కాదు, అతను కులాల మధ్య, మతాల మధ్య అతని వీడియోలు చూస్తే మీకే అర్థమవుతుంది. చాలా మంది రాజకీయ నాయకులు ఆగస్టు 15కి జెండా ఎగరేస్తారు, స్వాతంత్ర సమరయోధుల గురించి గొప్పగా చెప్తారు. మరి ఈరోజు దేశభక్తే లేదని అతను యూట్యూబ్లో బహిరంగంగా చెప్పాడు. మరి దేశభక్తే లేని అతనికి మద్దతుగా వీళ్ళంతా ఎలా సపోర్ట్ చేస్తారు? ఒక దేశభక్తి లేని వ్యక్తికి ఆగస్టు 15 ఒక్కరోజు దేశభక్తి గురించి మాట్లాడే రాజకీయ నాయకులు, అంటే అన్ని రాజకీయ పార్టీలు కాదు, కొన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి. అలా సపోర్ట్ చేసే వాళ్ళకి నేను చెప్తున్నాను, ఒక్కరోజు భారత్ మాతాకి జై అని చెప్పి మిగిలిన రోజులు ఇలాంటి దేశద్రోహులకి సపోర్ట్ చేస్తే మీరు దేశభక్త, మీరు ఎలా సపోర్ట్ చేస్తారు? అలాంటి వ్యక్తిని బయటికి పంపిస్తే సమాజంలో అతనికి సపోర్ట్ చేసే దుష్టశక్తులు చాలా ఉన్నాయి. కాబట్టి అతన్ని బయటికి ఎలా పంపిస్తారు? పూర్తి ఆధారాలతో ప్రభుత్వం అతనిపై చర్యలు తీసుకుంటే సమాజంలో కూడా ఇలాంటి అసమానతలు తొలగిపోతాయని చెప్పి నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అవుతారు. కొంతమంది దాన్ని వాళ్ళ స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నారు, కొంతమంది నిస్వార్థంగా దాన్ని ప్రశ్నిస్తున్నారు. సమర్థిస్తున్నామమ్మా, చాలా తప్పది. పబ్లిక్లో బాగా మతాన్ని చూసుకొని ఆయన ఇది చేస్తున్నాడు. దాన్ని బట్టి ప్రజల్లో కూడా అవగాహన వచ్చి ప్రజల్లో కూడా తిరుగుబాటు వస్తుంది రావణ మీద. అలా తప్పు. ఒకళ్ళ మీద కించపరిచే మాట్లాడకూడదు. రాజకీయంగా కూడా ఉంటే మామూలు మాట్లాడాలి, కానీ ఇలాంటి మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా చేయకూడదు. ఎవరు ఏ రాజకీయవేత్త కూడా చేయకూడదు. తప్పు చేశాడు కాబట్టి లోపలేసి వాళ్ళ డిపార్ట్మెంట్ పరంగా చేసుకుంటారు. వాళ్ళు ఇప్పుడు ఎలా వదులుతారు? అన్ని మాట్లాడిన తర్వాత తప్పు కదండి. అవన్నీ కోర్టు ద్వారా తీసుకొని బయటికి రావాలి. ఆయన ఎప్పుడైనా కూడా అన్ని నిజ నిరూపణ చేసుకొని రావాలి. ఆయన రాని పక్షంలో లోపలే ఉంటాడు.